పుష్ప రైజింగ్, పుష్ప రూలింగ్ ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు బన్నీ సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈసారి సైన్స్ ఫిక్షన్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ విషయంలోనూ అల్లు అర్జున్ అట్లీ మూవీ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని అంచనా. సుమారు 250 కోట్ల రూపాయలు విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారట. ప్రొడక్షన్ కోసం మరో 200 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 175 కోట్లని, అట్లీకి 100 కోట్లు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. బన్నీ అంటే నేషనల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్ అనే స్థాయిలో ఉండబోతుందట అప్కమింగ్ మూవీ. ముఖ్యంగా సినిమాలో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కోసం అవతార్, ఐరన్ మ్యాన్ లాంటి మూవీస్ కి పనిచేసిన టెక్నీషియన్లు పనిచేస్తున్నారట. సైన్స్ ఫిక్షన్ స్టోరీ కావడంతో విఎఫ్ఎక్స్ వర్క్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. పైగా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ అనే రూమర్ కూడా వినిపిస్తుంది. ఇప్పటికే ఏప్రిల్ 8న రిలీజ్ అయిన టీజర్ నుంచి హైప్ క్రియేట్ చేసింది. పుష్ప మూవీస్ తో దేశమంతా అల్లు అర్జున్ పేరు మారుమోగింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ లో మోగుతుంది అనుకుంటున్నారట ఫ్యాన్స్.